వైసీపీపై ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు ఫైర్ అయ్యారు. పవన్ కళ్యాణ్పై కులముద్ర వేయాలని చూస్తున్నారని ఆయన ఆరోపించారు. పవన్ కళ్యాణ్కు కులం మతం అనే భేదం లేదని తెలిపారు. వైసీపీ కాపు నాయకులు కాపుల పరువు తీస్తున్నారన్నారు. సాయికృష్ణ వ్యవహారాన్ని వైసీపీ రాజకీయ లబ్ధి కోసం వాడుకుంటుంది అంటున్న ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులతో మా ప్రతినిధి ప్రసాద్ ఫేస్ టు ఫేస్. సాయికృష్ణ వ్యవహారం అంటే తను మిస్ అయ్యాడా చనిపోయాడా అనేది పూర్తిగా తెలియకుండానే ఇటు రాష్ట్రంలో వైసీపీ అవుతే ఇటు పవన్ కళ్యాణ్ టార్గెట్ చేస్తూ కాపులను టార్గెట్ చేస్తూ అయితే పలు సమావేశాలు కూడా నిర్వహిస్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే ఇదే అంశం మీద మనతో మాట్లాడటానికి రాష్ట్ర పిఎస్సి చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు ఉన్నారు. ఆయన మాట్లాడతాం. సార్ చెప్పండి, ఈ జనసేన పార్టీ అధినేత రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఇటు కాపుల్ని టార్గెట్ చేస్తూ కూడా వైసీపీ కాపు నాయకులు అయితే పలు సమావేశాలు కూడా పెడుతున్న పరిస్థితి అయితే ఉంది. దీని మీద మీరేమంటారు? పవన్ కళ్యాణ్ గారు కాపు కులంలోనే పుట్టాడు, కానీ ఆయనకి కులము, ప్రాంతము, వర్గము, మతము అనే భేదం లేదు. ఆయన ఎన్డీఏ కూటమి అధికారంలో రావడానికి ఎంతో శ్రమించి రాష్ట్రం బాగుపడాలని ఆలోచన చేసి ఎన్డీఏ కూటమి అధికారంలో తీసుకొచ్చాడు. ఆయన అధికారంలో తీసుకురావటం వలన కేంద్ర సహకారంతో ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధి చేయడానికి అవకాశం కలిగింది. ఆయన మంత్రి అయిన తర్వాత కులము మతంతో సంబంధం లేకుండా ఎస్సీ ఎస్టీలకి రోడ్లు లేవు, కరెంటు లేదు, చెప్పులు వేసుకోవటం లేదు, నడుస్తున్నారని ఆలోచన చేసి వాళ్ళ కోసం కోట్లాది రూపాయల నిధులు పట్టుకెళ్ళి వాళ్ళకి మార్గాలు ఏర్పాటు చేసిన మహోన్నత వ్యక్తి పవన్ కళ్యాణ్ గారు. ఆయనకి కులం లేదు, మతం లేదు. దయచేసి వైసీపీ కాపు నాయకుల్ని కులముద్ర వేసి ఆయన్ని విమర్శించడం మంచిది కాదు. అది మన కులానికి అప్రతిష్ట. సాయికృష్ణ అనేవారు ఎవడో, ఎందుకు మిస్ అయ్యాడు, చచ్చిపోయాడు అనేది ఒకసారి ఆలోచన చేస్తే ఆడు కులం ఏదైనా 14 కేసుల్లో నిందితుడు, మానభంగాలు చేశాడు, హత్యలు చేశాడు. వాడి పరిస్థితి తట్టుకోలేక తండ్రి మరణించాడు. అటువంటి వాడి మీద కులం ముద్ర వేసి ఈ వైసీపీ కాపులకు అన్యాయం జరిగిపోయింది అని మాట్లాడటం సిగ్గుచేటు, అవమానం. ఒక రౌడీని, ఒక గోండాని, ఒక సంఘ విద్రోహ శక్తిని సపోర్ట్ చేయటం అనేది అది వైసీపీ పార్టీ నైజం. ఇటువంటి పిచ్చ పనులు, పిచ్చ సపోర్ట్లు చేస్తే సమాజం పాడైపోద్ది. సమాజం బాగుండాలని చెప్పి కోరుకోవాలని చెప్పి వారికి చెప్తారు. ప్రధానంగా ఈ వ్యవహారాన్ని ఇటు వైసీపీ అయితే రాజకీయంగా వాడుకుంటుందంటారు. పూర్తిగా రాజకీయంగా వాడుకుంటున్న వైసీపీ కాపుని వంకపెట్టి ఒక రౌడీని సపోర్ట్ చేస్తున్నారు. అది సమాజానికి మంచిది కాదు. మొత్తంగా చూస్తే ఏదైతే గాదే సాయికృష్ణ అనే వ్యక్తి మీద పలు కేసులు కూడా ఉన్నాయని చెప్తున్న పరిస్థితి అయితే ఉంది. అదే తను మిస్ అయ్యాడా లేదా చనిపోయాడా అనేది కూడా ఇంకా దర్యాప్తులోనే ఉందని, అయితే ఇదే కోణంలో ఇప్పటికే వైసీపీ అయితే తన రాజకీయ లబ్ధి కోసం చవరాజకీయాలు చేస్తూ అదే సాయికృష్ణ వ్యవహారాన్ని వైసీపీలో ఉన్న కాపు నాయకులు కూడా దీన్ని వాడుకుంటున్నారని, అదే పవన్ కళ్యాణ్ వ్యక్తి మీద కానీ పార్టీ మీద కానీ ఏదైనా బురద జల్లాలని చూస్తే మాత్రం ఇటు కాపు నాయకులతో బలంగా కూడా ఇటు జనసేన పార్టీ కూడా తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తుందని ఏదైతే రాష్ట్ర పిఎస్సి చైర్మన్ జనసేన ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు గారు చెప్తున్న పరిస్థితి